ఇప్పుడు మీరు బింబిసార కూడా సోషియో ఫ్యాంటసీ చెప్పాలంటే. అవును. అంటే మీకు ఇలాంటి కథలు రాసుకోవటం, తీయటం ఇష్టమా? చిన్నప్పటి నుంచి బుక్స్ చదివి ఆ ప్రమేయం ఎక్కువ మీ బుర్రలో పడిందా? లేకపోతే ఇప్పుడు యమగోళ, యమలీల, కల్కి, భైరవ దీపం ఇలా చెప్పుకుంటూ పోతే మన హనుమాన్ కానీ ఇవన్నీ కూడా సోషియో ఫ్యాంటసీ. అవును. సో ఈ జోనర్కి ఎప్పుడు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు, డెఫినెట్గా ఆదరిస్తారు, హిట్ పక్కా కొట్టొచ్చు. ఈ ఏనా బీనా మీ అసలుకి? చిన్నప్పటి నుంచి చదివిన కథలు అవ్వచ్చు, లేకపోతే నేను చూసిన సినిమాలు అవ్వచ్చు, నాకు ఆ రామాయణం భారతాలు ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కథల్లో కొత్తగా చెప్పొచ్చు, లాజిక్స్ ఉండవు, మ్యాజిక్ తప్ప. సో ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట అడ్వాంటేజ్ కథలోకి. సో దానికోసం చెప్పి ఇది అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఓకే. నేను ఎక్కువ చూసే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, ఓకే, ఎక్కువ నేను విన్న కథలు ఇన్ఫ్లుయెన్స్, చందమామ కథలు కావచ్చు, లేకపోతే పాత విట్లాచారి గారి సినిమాలు అవ్వచ్చు, అవి ఎక్కువ చూస్తాను నేను. ఆ సినిమా ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే.